హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ శిల్పారెడ్డి. సార్, మీరు ఈ సంజీవని న్యూమరాలజీ ఛానల్ని అప్గ్రేడ్ చేసి అన్నారు కదా, అయితే ఈ సంజీవని న్యూమరాలజీలో మాకు ఎటువంటి సర్వీస్ని ఇవ్వబోతున్నారు? బేసికలీ సంజీవని న్యూమరాలజీ మనం స్టార్ట్ చేసినప్పుడు న్యూమరాలజీతో స్టార్ట్ చేసాం. అయితే న్యూమరాలజీ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్స్ని మనం మ్యాచ్ చేయడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం వచ్చేది ఏంటంటే లక్ కాన్సెప్ట్ అనమాట. లక్ అయితే ప్రీవియస్లీ కూడా నేను చెప్పిన ఏంటి అంటే బిల్డ్ ఇన్ లక్, బిల్డ్ ఆన్ లక్ అనమాట. అయితే ఈ రెండు కేటగిరీసే ముందు నేను చాలా ఎక్కువ స్పెసిఫై చేశాను. అంటే బిల్డ్ ఆన్ లక్ అంటే ఏంటంటే మీ లక్ అనేది మీరే క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు అందరికీ తెలిసి ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి సార్, ఆయనకి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. అయినా ఒక ఫస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే వాళ్ళ ఇండస్ట్రీలో అయిన దాంట్లో ఇప్పుడు ఫ్యామిలీలో అంటే 1% ఆయన స్వతహాగా కష్టపడి ఆపర్చునిటీస్ అనేది తీసుకొని దాంట్లో సక్సెస్ అయ్యి ఇప్పుడు ఒక రిస్క్ తీసుకునేటప్పటికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీరు ఎంతోమంది హీరోస్ని ఇప్పుడు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏమంటామంటే ఈ జర్నీని బిల్డ్ ఇన్ లక్ అని అనలేం, మనం బిల్డ్ ఆన్ లక్ అని అంటాం. ఈ కేటగిరీ మనకు బిల్డ్ ఆన్ లక్ కింద వస్తుంది. మళ్ళీ బిల్డ్ ఇన్ లక్ అంటే ఏంటి? బిల్డ్ ఇన్ లక్ అంటే ఇప్పుడు జస్ట్ వాళ్ళ సన్ని తీసుకోండి, కొడుకుని తీసుకుంటే ఇప్పుడు రామ్ చరణ్ సార్, ఇప్పుడు రామ్ చరణ్ బై బర్త్ ఆయనకు లక్ ఉంది. ఎందుకండి? ఎందుకంటే ఒక సెలబ్రిటీ, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చైల్డ్ కాబట్టి ఇక్కడ బిల్డ్ ఇన్ లక్ అనేది వచ్చింది. కానీ దాన్ని మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకోవాలా లేదా? చేసుకోవాలి. అంటే ఆయన జర్నీ అనేది ఇంత స్ట్రగుల్ గా స్టార్ట్ చేయకపోయినా ఒక మంచి లెవెల్ నుంచి ఫౌండేషన్ వేయకపోయినా ఆల్రెడీ ఫౌండేషన్ అనేది వేసేసారు. ఇక్కడ నుంచి ఆయన సక్సెస్ఫుల్ అయితే ఆయనకు కూడా ఒక పేరు వస్తుంది. ఫెయిల్యూర్ అయింది అనుకోండి ఆయనకు రాదు. ఈ రెండు కాన్సెప్ట్ మీద మనం ఫస్ట్ ఫోకస్ చేసాం. ఇప్పుడు ఆ లక్ అంటే ఏంటి? ఇప్పుడు LUCKని నేను డిఫైన్ చేసిన అంటే ఏంటంటే లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కరెక్ట్ నాలెడ్జ్. అంటే LUCKని ఏమంటున్నా అంటే లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ కరెక్ట్ నాలెడ్జ్. అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నుంచి ఉట్టి న్యూమరాలజీతోని ఒక నేమ్ అడ్జస్ట్ చేస్తేనే లైఫ్ సక్సెస్ కాదు. దీంతో పాటు వీళ్ళకి ఒక పర్సనల్ గైడెన్స్ అనేది ఇవ్వాలి. గైడెన్స్ ఇస్తేనే సక్సెస్ఫుల్ కావచ్చు. ఆ సక్సెస్కి నేను యూజ్ చేసింది ఏంటంటే NLP మెథడ్స్, సబ్ కాన్షియస్ టెక్నిక్సే కానివ్వండి, అవన్నీ యూజ్ చేయాలి. ఎందుకంటే సక్సెస్ రావాలంటే మీకు ఒక గోల్ ఉండాలి, గోల్కి మీకు స్పీడ్ తెలవాలి, డైరెక్షన్ తెలవాలి, దాంతోపాటు గైడెన్స్ ఉండాలి. ఆ గైడెన్స్ కూడా ఎందుకంటే ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఓకే, ఎందుకంటే ప్రపంచంలో పెద్ద ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అన్నా కూడా ఆయనకు కూడా ఒక కోచ్ అనేది ఉంటాడు. ఓకేనా? అంటే ఇక్కడ న్యూమరాలజీతోని నేను బేసికల్ ఇచ్చేది ఏంటి అంటే ఫస్ట్ సర్వీస్ మనం ఇచ్చేది ఏంటంటే న్యూ బార్న్ బేబీస్కి మనం నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆస్ట్రాలజికల్ వైజ్ కూడా చూసి అది ఫస్ట్ మనం సర్వీస్ అనేది ఇస్తాము. సెకండ్ ఏంటంటే ఎల్డర్స్ నేమ్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు న్యూ బార్న్ బేబీ కాకుండా వాళ్ళ నేమ్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు లేదా చేంజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి అది సెకండ్ సర్వీస్. థర్డ్ సర్వీస్ ఏంటంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయింది మొబైల్ న్యూమరాలజీ. అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి ఎలాంటి మొబైల్ నంబర్ అనేది తీసుకోవాలి, ఏది కంపాటబుల్ ఉంటుంది, అవన్నీ మనం థర్డ్ సర్వీస్ అనేది ఉంటుంది. ఫోర్త్ అనేది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఎలాంటి బిజినెస్ అనేది సెట్ అవుతుంది లేదా మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటే దానికి ఏదంటే నేమ్ అనేది ఇవ్వాలి. ఇది అనేది మనం ఇస్తాం. అంటే బేసికలీ ఇప్పుడు మనం ఇచ్చేది మాక్సిమం 4 సర్వీసెస్. దాంతో పాటు మన పర్సనల్ గైడెన్స్ అనేది వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది. ఓకేనా? 4 సర్వీసెస్ అనేది నేను రిపీట్ చేసాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూ బార్న్ బేబీ నేమ్స్, సెకండ్ ఏంటంటే ఎల్డర్స్ నేమ్ అడ్జస్ట్ అంటే పెద్దవాళ్ళ నేమ్ అడ్జస్ట్ చేయడం, థర్డ్ ఏంటంటే మొబైల్ న్యూమరాలజీ, ఫోర్త్ అనేది ఏంటంటే బిజినెస్ నేమ్. ఈ సర్వీసెస్ అనేది మనం సంజీవిని న్యూమరాలజీ నుంచి మంచి గైడెన్స్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వీస్తో పాటు మనం ఏం చేస్తున్నామంటే మన ఒపీనియన్ కూడా వాళ్ళకి యాడ్ ఆన్ చేస్తాం. అంటే మనం ఒపీనియన్ ఇస్తాం, వాళ్ళు ఈ ఫీల్డ్లో వెళ్తే సక్సెస్ అవుతారా లేదా, అది ఒక సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. మనం ఎవరిని కూడా ఆర్డర్ చేయలేము, కానీ ఒపీనియన్ అనేది ఇస్తాం. ఈ సర్వీసెస్ అనేది మనము సంజీవిని న్యూమరాలజీ నుంచి ప్రొవైడ్ చేస్తాం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సో న్యూమరాలజీ అంటే ఒక నేమ్స్తో కాకుండా అంటే నేమ్స్ అడ్జస్ట్మెంట్ కాకుండా మీ పర్సనల్ గైడెన్స్ కూడా ఇస్తున్నారని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్.